ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సూచించారు గులాబీ బాస్ కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై, అవినీతిపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాలన్నారు. గత బీఆర్ఎస్ పాలన మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎండుతున్న పంటలు, అందని కరెంట్, అందని సాగునీరు, కాలిపోతున్న మోటార్లు, మంచినీటి కొరతపై అసెంబ్లీలో, మండలిలో పోరాడాలని కేసీఆర్ చెప్పారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని సూచించారు. మహిళలకు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని కొట్లాడాలన్నారు. 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలన్నారు. దళిత బంధును నిలిపివేయడంపై ప్రశ్నించాలి. గొర్రెల పెంపకం, చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకుని వారి గొంతుకగా బీఆర్ఎస్ సభ్యులు సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. కేసీఆర్ అధ్యక్షతన దాదాపు 3 గంటల పాటు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ 4 లక్షల కోట్ల అప్పు చేస్తే కాంగ్రెస్ 14 నెలల్లోనే 1,50,000 కోట్ల అప్పులు చేసిందన్నారు కేసీఆర్. అప్పుల విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలన్నారు. అలాగే బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, సృష్టించిన ఆస్తుల గురించి మీటింగ్లో సుదీర్ఘంగా వివరించారు కేసీఆర్. కాంగ్రెస్ భారీగా అప్పులు చేసినా హామీలు అమలు చేయడం లేదన్నారు. రేపు అసెంబ్లీకి హాజరవుతానని కేసీఆర్ చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతిరోజు అసెంబ్లీకి వెళ్లాలని కేసీఆర్ సూచించారు. అరగంట ముందుగానే అసెంబ్లీకి వెళ్లి ఎల్పీలో సమావేశం పెట్టుకుని సభలోకి వెళ్లాలని చెప్పారు. సభల్లో మాట్లాడే అంశాలపై పూర్తిగా అధ్యయనం చేసి మాట్లాడాలని సూచించారు. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు గులాబీ బాస్ కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలన్నారు. గత బీఆర్ఎస్ పాలన మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎండుతున్న పంటలు, అందని కరెంట్, అందని సాగునీరు, కాలిపోతున్న మోటార్లు, మంచినీటి కొరతపై అసెంబ్లీలో, మండలిలో పోరాడాలని కేసీఆర్ చెప్పారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని సూచించారు. మహిళలకు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని కొట్లాడాలన్నారు. 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలన్నారు. దళిత బంధును నిలిపివేయడంపై ప్రశ్నించాలి. గొర్రెల పెంపకం, చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకుని వారి గొంతుకగా బీఆర్ఎస్ సభ్యులు సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. కేసీఆర్ అధ్యక్షతన దాదాపు 3 గంటల పాటు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ 4 లక్షల కోట్ల అప్పు చేస్తే కాంగ్రెస్ 14 నెలల్లోనే 1,50,000 కోట్ల అప్పులు చేసిందన్నారు కేసీఆర్. అప్పుల విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలన్నారు. అలాగే బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, సృష్టించిన ఆస్తుల గురించి మీటింగ్లో సుదీర్ఘంగా వివరించారు కేసీఆర్. కాంగ్రెస్ భారీగా అప్పులు చేసినా హామీలు అమలు చేయడం లేదన్నారు. రేపు అసెంబ్లీకి హాజరవుతానని కేసీఆర్ చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతిరోజు అసెంబ్లీకి వెళ్లాలని కేసీఆర్ సూచించారు. అరగంట ముందుగానే అసెంబ్లీకి వెళ్లి ఎల్పీలో సమావేశం పెట్టుకుని సభలోకి వెళ్లాలని చెప్పారు. సభల్లో మాట్లాడే అంశాలపై పూర్తిగా అధ్యయనం చేసి మాట్లాడాలని సూచించారు.